ఫస్ట్ అయితే ఇన్షాట్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి. ఇక్కడ ఇన్షాట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్షాట్ అని టైప్ చేస్తే ఆ యాప్ డీటెయిల్స్ వస్తాయి. వీడియో ఎడిటర్ అండ్ మేకర్ ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవాలండి. రెడ్ కలర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నా ఫోన్లో ఉంది. సో నేనైతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ యాప్లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఉంది కదండి ఇన్షాట్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే ఇలాగ 3 ఆప్షన్స్ అయితే వస్తాయి. నేను వీడియో మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ న్యూ అని ఉంది కదండి గ్రీన్ కలర్ బటన్, దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం షూట్ చేసుకున్న వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఏవైనా మనం డౌన్లోడ్ చేసుకునే కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్నీ ఇక్కడ స్టోరేజ్ అయి ఉంటాయండి. అయితే మనం ఏ వీడియో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ వీడియోస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక లైన్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటే దాని ప్రకారమే ఆ యాప్లో కూడా అలాగే సేమ్ మనం ఎలా సెలెక్ట్ చేసామో అలాగ వస్తాయండి. ఎలా అంటే నాకు ఫస్ట్ ఈ వీడియో కావాలి, సెకండ్ ఇది కావాలి, థర్డ్ ఇది కావాలి, అలా సెలెక్ట్ చేసుకుంటే అలాగే సేమ్ ఎలా సెలెక్ట్ చేసామో యాప్లో కూడా అలానే వస్తాయి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కింద ఇక్కడ గ్రీన్ బటన్ రౌండ్గా ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే ఈ వీడియోస్ అన్నీ కూడా యాప్లోకి వచ్చేసాయి చూడండి. సో ఇలా వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాప్లో క్యాన్వాస్ అని ఉంటుందండి. ఈ ఆప్షన్ ఎందుకంటే పెద్ద వీడియోస్కి అయితేనేమో 16:9, ఇక్కడ 16:9 ఉంది కదండి, 16:9 ఇది పెద్ద వీడియోలకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 9:16 ఏమో చిన్న వీడియోలకి సెలెక్ట్ చేసుకోవాలి. ఇది పొడుగ్గా వస్తున్నాయి అన్నమాట. 1 minute వీడియోలు చేస్తాం కదండి షార్ట్స్కి, దానికి ఈ రేషియోలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. పెద్ద వీడియోలకేమో 16:9 ఈ రేషియోలో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే పెద్ద వీడియో చేస్తున్నా కాబట్టి 16:9 దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. పెద్ద వీడియోస్కేమో 16:9, చిన్న వీడియోస్కేమో 9:16 ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నేను పెద్ద వీడియో చేస్తున్నా కాబట్టి 16:9 అనేది నేను సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ వాటర్ మార్క్ ఉంది కదండి, ఇన్షాట్ అని వాటర్ మార్క్ ఉంది. అది ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు అన్నీ కూడా నేను యూట్యూబ్లోనే చూసుకుంటూ ఉంటానండి. దేని గురించి అయినా నాకు అర్థం అవ్వలేదు అనుకుంటే, పోనీ ఏదైనా ఫ్యూచర్స్ నాకు తెలియలేదు నాకు కావాలనుకున్నప్పుడు యూట్యూబ్లోనే నేను అన్నీ చూసుకుంటూ ఉంటాను. సో నేను కొన్ని వీడియోస్ చూస్తున్నప్పుడు చాలామంది కూడా ఇన్షాట్లో ఎడిట్ చేసే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి మరి తెలియదా, నాకైతే తెలియదు. కానీ నేను ఈ వాటర్ మార్క్ అనేది నేను చాలా వీడియోస్కి నేను చూశాను. మరి రిమూవ్ చేసుకోవటం వాళ్ళకి తెలియదని, నేను అర్థం కాలేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ ఇది ఎలా రిమూవ్ చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు ఇన్షాట్ పక్కన ఇంటూ మార్క్ ఉంది చూడండి, చిన్నది ఇంటూ మార్క్ ఉంటుంది. ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఇన్షాట్ ప్రో అంటేనేమో మనం మనీ పే చేసిన తర్వాత ఇవన్నీ కూడా యాక్సెస్ అవుతాయి మనకి. లోగో కానీ, నో యాడ్స్ కానీ, స్టిక్కర్స్, ఎఫెక్ట్స్, ఇంక ఇట్లా ఈ వాటర్ మార్క్ కూడా పోతుంది. మనం మనీ పే చేస్తే ఇవన్నీ మనకు వస్తాయన్నమాట. ఇప్పుడు మనీ పే చేయకుండానే ఈ వాటర్ మార్క్ పోవాలంటే ఈ సెకండ్ బటన్ వైట్ది ఉంది కదండి, యాడ్ ఫ్రీ రిమూవ్ అంటే మనం యాడ్ చూసినందుకు ఈ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తాను చూడండి, ఒకసారి క్లిక్ చేశాను. ఇది క్లిక్ చేయగానే మనకి ఒక యాడ్ అనేది వస్తుంది. చూసారు కదా, యాడ్ వచ్చింది. సో యాడ్ అయిపోయిన తర్వాత ఆ రివార్డ్ అనేది మనకి గ్రాంటెడ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు ఆ యాడ్ చూసినందుకు ఆ వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోయింది. చూడండి ఒకసారి మీరే చూసారు కదా, లాస్ట్ వరకు రాదు ఆ వాటర్ మార్క్ అనేది. ఇక్కడ లాస్ట్ ఇది చూసారు కదా, వాటర్ మార్క్ అనేది పోయింది. సో మనం ఇందులో ఏమాత్రం మనీ పే చేయాల్సిన అవసరం లేదు.
మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా మనం ఇందులో ఫ్రీగానే వాడుకోవచ్చు. అంటే వాటర్ మార్క్ కూడా పోతుంది ఆ యాడ్ చూసినందుకు. జస్ట్ ఎంతండి 1 సెకండ్ అలా ఉంటుందేమో యాడ్, 2 సెకండ్స్ అట్లా. సో వాటర్ మార్క్ కూడా పోయింది. ఇప్పుడు వీడియో ఎడిట్లోకి వచ్చేసరికి ఫస్ట్ అయితే నేనైతే సౌండ్ మ్యూట్ చేసుకుంటానండి దేనికైనా, ఏ వీడియో ఎడిట్ చేసినా. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ మనం షూట్ చేసేటప్పుడు పక్కన కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ నాయిస్ అనేది షూట్ చేసే దాంతోపాటు రికార్డ్ అవుతుంది. కాబట్టి నాకు వద్దనుకుంటే నేను అన్నీ సైలెంట్లో పెట్టేసుకుంటాను. నేను 3 వీడియోస్ అప్లోడ్ చేశాను కాబట్టి ఈ 3 కూడా సైలెంట్లో మ్యూట్ చేసుకుంటున్నాను. ఇట్లా మ్యూట్ చేసుకొని ఓకే చేస్తున్నా. ఇప్పుడు ఇదంతా కూడా సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఫస్ట్ మనం అవసరం లేని పార్ట్ తీసేయాలి. అవసరం ఉన్న పార్ట్ని మాత్రమే ఇందులో మనం ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ముందుగానే వాయిస్ ఎందుకు సైలెంట్లో పెట్టానంటే, ఇప్పుడు అవసరం లేని తీసివేసి అవసరం ఉన్నవి ఉంచుకున్నప్పుడు ఏంటంటే ఈ వీడియో అంతా 3గా ఉన్న 3 వీడియోస్ కాస్త మల్టిపుల్ కట్స్ కింద అయిపోతుంది. అంటే మనకు అవసరం లేని తీసేస్తాం కదండి, అవసరం ఉన్నది ఉంచుకుంటాం. అట్లా కటింగ్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ 3 వీడియోసే 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, చిన్న పార్ట్స్ కింద అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం సౌండ్ ఆఫ్ చేయాలంటే ఇట్లా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఆఫ్ చేసుకుంటూ పోవాలి. అందుకోసం నేనేం చేస్తానంటే ఈ లాంగ్ వీడియోస్కే స్టార్టింగ్లోనే నేనైతే ఆఫ్ చేసేసుకుంటాను. అప్పుడు కొంచెం కష్టం అనిపించదు అనమాట. సో ఇలా ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనకు అవసరం లేని పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయలు ఉడికించడం ఇది కావాలి. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను. ఈ తాలింపు కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించింది కాబట్టి నేను కట్ చేయాలనుకుంటున్నాను. తాలింపు ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇలా ఉంచుతున్నాను. మధ్యలోది నేను కట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎక్కడి నుంచి కట్ చేయాలనుకుంటున్నానో అక్కడ ఇట్లా ఈ లైన్ అయితే పెట్టుకొని, స్ప్లిట్ అని ఉంది కదండి, స్ప్లిట్ పైన చూసారు కదా స్ప్లిట్ అని, ఈ స్ప్లిట్ మీద నొక్కితే సెలెక్ట్ అవుతుంది. దీని నుంచి ముందుకి ఎంతవరకు వద్దో అంతవరకు మనం, ఇక్కడ వరకు నాకు వద్దండి, ఎందుకంటే ఇదంతా పోపు వేయించడం అంతవరకు కొంచెం లాంగ్ అనిపించింది కాబట్టి ఈ కొంచెం పార్ట్ కట్ చేయాలి. ఇంతవరకు నేను కట్ చేయాలి కాబట్టి మళ్ళీ స్ప్లిట్ నొక్కాలి. సో ఇటు సైడ్ కట్ అయింది కానీ అది మనం ఉంచాలి, అది ఇంకా ఉంది కాబట్టి ఈ మధ్యలోది మనకు కట్ అవ్వాలి. సో ఈ పార్ట్ నాకు వద్దు, ఇది నేను డెలీట్ చేసేస్తున్నాను. డెలీట్ అయిపోయింది. డెలీట్ బటన్ ఉంది పైన, డెలీట్ చేసేస్తే పోతుంది. నెక్స్ట్ ఎండుమిర్చి వేసాను. మళ్ళీ ఇది తిప్పే ప్రాసెస్ కూడా కొంచెం లాంగ్ అనిపించింది కాబట్టి నేను ఇది కూడా కొంచెం కట్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి కట్ చేయాలనుకుంటున్నాను. ఇటు రైట్ సైడ్ నుంచి ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ ఇట్లా లెఫ్ట్కి వెళ్తూ ఉంటే, సో ఇక్కడ వరకు అయితే నేను కట్ చేస్తున్నాను. పొరపాటున మీరు రైట్ సైడ్ అంతా కట్ చేశారు, వీడియో మొత్తం పోతుంది. మనకు సెలెక్ట్ చేసుకున్న పార్ట్ నుంచి ముందుకి చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా నాకు అవసరం లేదు, అంటే కొంచెం లెందీగా అనిపించింది కాబట్టి నేను డెలీట్ చేసేస్తున్నాను. ఈ పార్ట్ని తీసేస్తున్నాను. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది, చూడండి ఒకసారి. ఒకటి 2 సార్లు ట్రై చేస్తే చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మనం మనీ కూడా ఏం పే చేయాల్సిన అవసరం లేదు. చూసారా, సింపుల్గా కొంచెం పార్ట్ వరకే నేను ఉంచుకున్నాను. ఎక్స్ట్రా ఉన్నదైతే లెందీగా ఉందనిపించింది, నేను మాత్రం కట్ చేసేసాను. ఎండుమిర్చి వేసిన తర్వాత కొద్దిగా పార్ట్. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేది కూడా చాలా లెంతీగా ఉంది, అది కూడా కట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి కట్ చేస్తాను. ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఉన్నది కట్ చేయాలి. నేను ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోతే మనకు అవసరం లేని పార్ట్ అంతా కూడా తీసేయచ్చు. వేసేసిన తర్వాత ఈ పార్ట్ నాకు అవసరం లేదు, ఇదంతా చిక్కుడుకాయలు వేయటమే ఉంది. ఇదంతా కూడా లెందీగా అనిపించింది నాకు, డెలీట్ చేసేస్తున్నా ఇదంతా. సో డెలీట్ అయిపోయింది. ఇప్పుడు
చిక్కుడుకాయలు వేసిన దగ్గర నుంచి చూడండి, ఎండుమిర్చి వేగిపోయిన తర్వాత చిక్కుడుకాయలు వేస్తున్నాను. సో కొద్దిగా కొంచెం పాటు మాత్రమే ఉంది. ఇది అయిపోయిన తర్వాత తిప్పటం. చూసారు కదండి, అంత పెద్ద లెందీగా ఉన్నది కూడా కట్ చేసేసరికి చిన్నగా అయిపోయింది. ఇందులో క్లారిటీ తెలుస్తుంది కాబట్టి మనం క్లారిటీగా ఏ పార్ట్ ఉంచాలో ఆ పార్ట్ వరకు ఉంచేసి మిగతాది కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు మగ్గనిస్తే మగ్గిపోతుంది. ఇంకా మనం ఏదన్నా స్పెషల్గా చెప్పాలి అనుకున్నప్పుడు ఆ పార్ట్ వరకు ఉంచుకొని మిగతా అవసరం లేనిది కూడా కట్ చేసేసుకుంటే వీడియో లెందీ అనిపించదు, చూడటానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అన్నమాట. సో ఇట్లా మనం కట్ చేసుకోవాలండి. అవసరం లేని వరకు కట్ చేసుకుంటూ పోతే చూడటానికి ఈజీగా చూడటానికి నీట్గా ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది ఎడిటింగ్ అనేది. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ అయితే చేసాం. మనకు అవసరం లేనిది డిలీట్ చేసేసి కావాల్సిన వరకు ఉంచుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలండి. నీ ఇష్టం, వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. లేదు నేను షూట్ చేసేటప్పుడు మాటలు ఉన్నాయి, అది నాకు కావాలి, వీడియోతో పాటు చేసిన వాయిసే మాకు కావాలనుకుంటే మీరేం మ్యూట్లో పెట్టుకోని అవసరం లేదు, అది కంటిన్యూ చేసుకోవచ్చు. కాకుంటే మధ్యలో ఎక్కడైనా కట్ చేయాలి అనుకున్నప్పుడు, వీడియోలో ఏదైనా పార్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు ఆ పార్ట్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా సౌండ్తో ఏం పని ఉండదు. ఇప్పుడు నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ మ్యూజిక్ ఉంది కదండి, మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ మ్యూజిక్ అని ఇక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షను అదేమో మై మ్యూజిక్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఈ మ్యూజిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. మనకు కావాల్సిన సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే వీడియోకి సెట్ అవుతుందండి. కానీ నాకు తెలిసినంత వరకు ఈ మ్యూజిక్ యాడ్ చేయకుండా ఉండటమే బెస్ట్ అండి. లేదంటే కాపీరైట్ స్ట్రైక్స్ అని అలా పడుతూ ఉంటాయి. కాబట్టి 100% మన వాయిస్ ఓవర్ ఇస్తేనే చాలా బెస్ట్ అండి మన ఛానల్కి. సో నేనైతే వాయిస్ ఓవరే ఇస్తున్నాను. ఫస్ట్ మ్యూజిక్ ఉంది కదా, అవసరం లేదండి. ఎఫెక్ట్స్ అండి, అది సౌండ్కి సంబంధించినవి తగ్గించి పెంచుకునేవి అవి వేరే ఉంటాయి, దాంతో కూడా మనకు అవసరం లేదు. ఇక్కడ పక్కన రికార్డ్ అని ఉంది కదా, ఆ రికార్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ రికార్డ్ బటన్ అయితే వచ్చింది. ఇక్కడ రికార్డ్ బటన్ క్లిక్ చేస్తే సో వాయిస్ రికార్డ్ చేసేసి పక్కన ఒకేది ఉంది కదండి, ఒకే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే వాయిస్ అనేది సెట్ అయిపోతుంది. ఒకసారి వినండి, మీరు ఒకసారి వినండి. మనం రికార్డ్ చేయాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం రికార్డ్ చేసి ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలని అనేది రికార్డ్ అవుతుందండి. వాయిస్ ఓవర్ సెట్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఇంకా వీడియో మొత్తం మనం ఇలా మనం చేసిన వీడియోని బట్టి మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా రావచ్చు. ఇట్లా కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ అయిపోయిన తర్వాత ఇట్లా రైస్ కూడా పెట్టాను. ఇట్లా ఇంకా మనం చేసిన వీడియోని బట్టి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే మనం దాన్ని చూసుకుంటా వాయిస్ ఓవర్ ఇస్తూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో వాయిస్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి మన ఛానల్ లోగో అనేది ఈ వీడియో మధ్యలో పెట్టాలి. సో ఇప్పుడు అందరు పెడతారు కదండి. ఇప్పుడు దానికి టెక్స్ట్ అని ఉంది కదండి, టీ మీద క్లిక్ చేసేసి రూత్ ప్రభు వ్లాగ్స్ కెపాసిటీ నేను కొంచెం తగ్గించాను ఇంతకుముందు వీడియో ఎడిట్ చేసినప్పుడు, అందుకే అంత లైట్గా ఉంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు రూత్ ప్రభు వ్లాగ్స్ అండి నా ఛానల్ నేమ్ వచ్చేసి. ఇది మన కలర్స్ కావాలంటేనేమో ఇక్కడ కలర్స్ మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి కదండి, దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కలర్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఈ టెక్స్ట్ అనేది వస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, రెడ్, పింక్, బ్లాక్, అట్లా వైట్. నాకు వైట్ కావాలి కాబట్టి వైట్ నేను పెట్టుకుంటున్నాను. ఇంకా బోర్డర్ ఒకటి, షాడో ఒకటి, గ్లో ఒకటి, లేబుల్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయండి. ఇవంతగా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ టెక్స్ట్ వరకు మనం టైప్ చేసేసుకొని ఇప్పుడు ఆ టెక్స్ట్ కొంచెం వేరే రకరకాలుగా ఇక్కడ ఉన్నాయండి. పక్కనే ఏ అనే ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ టెక్స్టులు కూడా చూడండి ఇవి చేంజ్ అవుతాయి. ఇట్లా ఏ స్టైల్లో కావాలి, ఇట్లా ఏ స్టైల్లో కావాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఉంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేయాలి. ఇప్పుడు ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇంత బ్రైట్గా అయితే ఛానల్ నేము ఇట్లా ఉండకూడదు, కొంచెం లైటింగ్ అనేది తగ్గించుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ కలర్స్ దాని మీదకే వెళ్ళి లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి, లాస్ట్ ఒపాసిటీ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఆ పేరు అనేది ఇప్పుడు 100 మీద ఉందండి. చూసారా, ఆ కలర్ అనేది తగ్గిపోతుంది, లైట్గా అయిపోతుంది ఆ పేరు అనేది. చూసారా, సో అంత బ్రైట్నెస్ వద్దు కాబట్టి ఇట్లా కొంచెం లైట్గా ఇట్లా పెడుతున్నాను, కొంచెం కనిపించినట్టు ఇట్లా. చూసారా, ఇట్లా చేసేసుకున్న తర్వాత ఓకే చేసేయాలి. ఇప్పుడు ఛానల్ పేరు కూడా సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టార్టింగ్లో ఉంది కదండి, మరి ఛానల్ మొత్తం రావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసిన దాన్ని ఇట్లా మనం లాస్ట్ వరకు ఇట్లా డ్రాగ్ చేయాలి. ఇలా డ్రాగ్ చేస్తే మొత్తం వీడియో అంతా కూడా ఆ పేరు వచ్చేస్తుంది. చూసారా, లాస్ట్ మీది లాస్ట్ వరకు కూడా అది వచ్చేసింది. చూసారా, చూడండి ఒక్కసారి రికార్డ్ చేయాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎవరైనా కొత్తగా ఛానల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏమన్నా ఛానల్ సబ్స్క్రిప్షన్ బటన్ పెట్టాలనుకుంటున్నారు ఛానల్ మొత్తం, సో దానికి కూడా ఇక్కడ స్టిక్కర్ అని ఉంది కదండి, ఫేస్ ఇమోజీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఎల్లో కలర్ ఇమోజీ స్టిక్కర్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయాలి సెకండ్. ఇప్పుడు గిఫ్ అని ఉంది కదండి, గిఫ్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ సర్చ్ బార్ అనేది వస్తుంది. సర్చ్ బార్ వచ్చిన తర్వాత ఇక్కడ స్టిక్కర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి యూట్యూబ్ బటన్ కావాలి కాబట్టి యూట్యూబ్ అని టైప్ చేస్తే యూట్యూబ్ రిలేటెడ్ స్టిక్కర్స్ అన్నీ వస్తాయి. చూసారా, ఈ స్టిక్కర్స్ అన్నీ వస్తాయి. ఈ స్టిక్కర్స్ వస్తే మనకి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది, చిన్నది చాలు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా వీడియో మీద ఇట్లా క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలంటే కింద రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఇది ఇట్లా కింద పెట్టాలి. సో అర్థమైందండి. ఇట్లా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది లాస్ట్ వరకు కావాలి మనకి. ఈ సబ్స్క్రైబ్ బటన్ అనేది మనకి వీడియో మొత్తం కావాలంటే ఇట్లానే ఇట్లా లాస్ట్ వరకు చేస్తే వచ్చేస్తుంది. సో ఇది ఓకే చేసేయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది వీడియో. ఇప్పుడు మొత్తం చూడండి ఒకసారి, రికార్డ్ చేయాలి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగుండాలని ఛానల్ లోగో కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా ఇచ్చాము మనకి అవసరం లేని పార్ట్ కూడా కట్ చేసేసాం. అలా స్టెప్ వైజ్గా మనం చేసుకుంటూ ఉంటే వీడియో ఎడిటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. అంత కష్టమేం కాదు, 1-2 సార్లు చూస్తే అర్థమైపోతుంది. ఇది చాలా ఈజీ అండి. నేను ఎప్పుడు చేసిన ఈ యాప్లోనే నేను చేస్తూ ఉంటాను. నేను చాలా సింపుల్గా చేసేస్తాను ఇందులోనే. మనం మనీ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని యాప్స్లో అయితే వాటర్ మార్క్ అలా ఉంటుంది కదా, అది మనీ పే చేస్తేనే వాటర్ మార్క్ పోతుంది. కానీ ఇందులో అలా ఏం లేదు. ఒక యాడ్ చూసామంటే వాటర్ మార్క్ రిమూవ్ అయిపోతుంది. సో ఇలాగైతే ఎడిట్ చేసుకోవాలండి.
మనకి దీనికి ఏమన్నా కొంచెం డార్క్గా ఉంది షూట్ చేసేటప్పుడు కొంచెం లైటింగ్ అవి కావాలనుకుంటే ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ ఫిల్టర్స్ ఇట్లా డార్క్, బ్రౌన్ ఇట్లా ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు, నేను ఒరిజినల్లోనే పెట్టుకుంటున్నాను. సో ఇలా అయితే ఎడిట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకొక ఫ్యూచర్ కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ వీడియో చేసుకుంటూ దేని గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి రిలేటెడ్గా ఏదన్నా పిక్ కానీ వీడియో కానీ పెట్టాలనుకుంటే ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నారండి, దీనికి సంబంధించింది ఏదన్నా వీడియో కానీ ఇమేజ్ కానీ పెట్టాలి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ పిఐపి అని ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే వీడియో అయితే వీడియో, ఇమేజ్ అయితే ఇమేజ్. నేనైతే ఒక వీడియో చూపిస్తున్నాను, ఇది పెట్టాను. ఇది ఇలా కొంచెం తగ్గించేసి మీ ఇష్టం అండి, అది పిక్చర్ ఇట్లా పెట్టేసి మీకు ఎంతవరకు కావాలో, ఇది కొంచెం కావాలా తక్కువ కావాలా ఇదంతా మీ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది 5.2 వరకే ఉంది కాబట్టి అంతవరకు సెలెక్ట్ అయింది, ఉన్న వరకు అక్కడ వచ్చేసింది అనమాట. సో ఓకే చేసేస్తే ఇప్పుడు అది ప్లే చేస్తాను చూడండి, వీడియో మీద వీడియో అగో చూసారా. సో అట్లా ఇమేజ్ కూడా అంతేనండి, మనం ఎక్కడైతే ఇమేజ్ కానీ వీడియో కానీ కావాలో అది సెలెక్ట్ చేసుకొని అక్కడ పిఐపి అని క్లిక్ చేస్తే మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అక్కడ వస్తాయి. మళ్ళీ పిఐపి అని సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మనకు కావాల్సినది తీసుకొని అక్కడ సెలెక్ట్ చేస్తే అక్కడ వచ్చేస్తుందండి. సో ఇలాగా మీకు అర్థమైందే అనుకుంటున్నానండి, అర్థమైందా లేదా నాకైతే తెలియట్లేదు. నాకైతే కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు అడిగితే నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తానండి. నేనైతే యూస్ఫుల్గా ఉండే వీడియోనే నేను అప్లోడ్ చేశాను అనుకుంటున్నాను. చాలామంది కూడా వీడియో ఎట్లా ఎడిట్ చేయాలి అని చెప్పేసి వీడియో ఎలా ఎడిట్ చేయాలని కొంతమంది అని అడుగుతుంటే నేను విన్నానండి. సో దాన్ని బట్టి నేను వీడియో ఎడిటింగ్ ఒక వీడియో చేసి పెట్టాలని చెప్పేసి కొంతమందికి అయినా యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేనైతే అప్లోడ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇదంతా ఎడిట్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ ఉంది కదండి, ఇక్కడ సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ మళ్ళీ సేవ్ ఇట్లా సేవ్ చేసేస్తే నెట్ ఆన్లో ఉంటే యాడ్స్ అయితే వస్తాయండి. నాకు తెలిసి ఎడిట్ చేసే టైంలో మాత్రం నెట్ అయితే ఆఫ్ చేసుకోండి. ఇట్లా కానీ స్టిక్కర్స్ యూజ్ చేయడానికైతే నెట్ కంపల్సరీ కావాలి. ఇంక ఇట్లా ఎడిట్ అప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు అయితే సేవ్ చేసేటప్పుడు యాడ్స్ వస్తాయి. ఇంకా వద్దనుకుంటే ఆ టైంలో నెట్ అయితే ఆఫ్ చేసేసుకోండి. చూసారా కన్వర్టింగ్ వీడియో, ఈ వీడియో కన్వర్ట్ అవ్వగానే డైరెక్ట్గా మన ఫోన్ గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి మన వీడియో యూట్యూబ్లోకి అప్లోడ్ చేసేసుకొని అక్కడ హెడ్డింగ్ అవన్నీ రాసేసి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదండి వీడియో ఎడిటింగ్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. 1-2 సార్లు చూస్తే మీకే అర్థమవుతుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.